హాయ్, ఈరోజు పోహ తయారు చేయడం చూపిస్తున్నాను. పోహ ఉప్మా. పోహ అంటే కొందరు చుడవా టైప్ చేసుకొని తింటారు, రోజు కొన్ని అలా. ఇప్పుడు అలా కాదు, నేను ఉప్మా తయారు చేసి చూపిస్తున్నాను, చూడండి. ఓకే. ఇప్పుడు చూడండి, నూనె పోసుకోవాలి. చాలండి. ఇవ్వండి. ఓహో, ఇది కొన్ని వాటర్తో కడుక్కోవాలండి ఫస్ట్. ఇలా వాటర్తో కడిగేసుకోవాలి మంచిగా. ఇంకొకసారి కూడా కడగాలి, ఎందుకంటే అంతా ఇక తయారు చేసినప్పుడు చెత్త చెదారము దుమ్ము ధూళిలాగా ఉంటుంది కదా, అలా చేసేసుకుంటే జర కడిగేస్తే మంచిగా నీట్గా అవుతాయి, కొంచెం మెత్తగా కూడా అయిపోతాయి మంచిగా. ఓకేనా? ఇలా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇది పెట్టుకున్నానండి. ఈ గిన్నె పెట్టేసుకొని దాంట్లో నూనె పోసుకొని కొంచెం జీలకర్ర, వేసాను కదా, కొన్ని ఆవాలు, ఇలా ఆవాలు వేసాను కదా. ఇప్పుడు పల్లీలు మీడియంగా పెట్టుకోవాలండి, పొయ్యి మాడిపోతుంది లేకుంటే. మీడియంగా పెట్టుకొని కోలించుకోవాలి. చూడండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అయిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పల్లీలు, ఆవాలు, జీలకర్ర. ఉంటే క్యారెట్ కూడా చిన్న ముక్కలు కోసేసుకోవచ్చు. కొందరు టమాటా కూడా చిన్న 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 ఇంత ముక్కలు కోసేసుకుంటారు. ఓకేనా? అవన్నీ వేసుకొని గోలిన తర్వాత ఇలా కరేపాకు, ఏంటి కళ్యామాక్ అంటే కరేపాకు. కొందరు కళ్యామాక్ అంటారు, కొందరు కరేపాకు అంటారు. చూడండి, మనం పోహకు తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. చాలు, పోహకు తగినంత సాల్ట్ వేసుకుని
ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చీలు, పల్లీలు, సాల్ట్, కలియామాక్, కరేపాక్ వేసుకొని తర్వాత మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటే క్యారెట్ చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి. మన ఇష్టం అండి, క్యారెట్ టమాటా మన ఇష్టం. నేనేమేయనండి అవి, మీరు కావాలంటే మీరు వేసుకోండి. ఇలా పోపులోనే వేసుకొని మంచిగా గోలించుకోవాలండి. గోలిన తర్వాత సాల్ట్ కూడా వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇప్పుడు ఇలా అటుకులు చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో. కడిగి పెట్టుకుంటే మంచిగా మనకు శుభ్రంగా ఉంటాయి, ప్లస్ మెత్తగా అయిపోతాయి. మెత్తగా ఇలా చూడండి, ఉప్మా టైప్. చూడండి ఎంత మంచిగా ఉప్మా టైప్లో ఉన్నాయి కదా, చూడు. పెద్దగా మంట పెట్టుకుంటే మాడతాయండి, అందుకని లైట్గా చిన్నగా పెట్టుకొని సింపుల్గా పెట్టుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. చూడండి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ చూసుకోవాలండి మనం ఎలా ఉంటుంది అని. చూడండి సాల్ట్ సరిపోయిందండి, నేను చక్కగా ఉన్నాయండి, బాగుంది. ఇలా కొంచెం వేడైపోయాక చూడండి, ఇలా కొంచెం వేడైపోయాక బంద్ చేసుకొని మంచిగా ప్లేట్లోకి సర్వీస్ చేసేసుకొని తినేయాలి, అంతే.